మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం తునిలో ఉన్నాం. అయితే చూడొచ్చు ఇక్కడ భోగలింగేశ్వర ధార్మిక సమితి ఆధ్వర్యంలో ఇక్కడ తుని నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఆర్యవైశ్య సంఘ అలాగే మిత్ర సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ కోటి లింగాలకి పైగా తయారు చేసి ఇక్కడి నుంచి కాశీ పంపించే యోచనలో ఏదైతే సుముహూర్తాలు ఉన్నాయో దానికి సంబంధించి కార్తీక మాస శోభ ఇక్కడ మొదలైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా కార్తీక మాసానికి 2 నెలల ముందు నుంచి కూడా ఇక్కడ లింగాలు తయారు చేసే పని యోచనలో ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే సుమారు 10 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క లింగాలను తయారు చేసి ఎంతో భక్తితో ఇక్కడ ఒక యంత్రం ఉంది. దానిలో ఒక 2-3 4 శివలింగాలు ఒకేసారి తయారయ్యే విధంగా ఇక్కడ అందరూ కూడా కృషి చేస్తున్నారు. అయితే ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేయడం, అలాగే ఇక్కడికి మట్టి తీసుకురావడం, ఆ మట్టితో చేయడం అనేది కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అయితే శివుని ప్రీతి ప్రాతమైన ఈ శివలింగాలని కోటి లింగాలని కూడా తయారు చేసి ఇక్కడ నుంచి కాశీ పంపించడం, అలాగే కాశీలో పూజలు అందుకోవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా ఇక్కడ అయితే భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ సభ్యులు దగ్గర ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది? ఎన్ని రోజులు జరుగుతుంది? సుమారు ఎంతమందితో చేస్తారు? ఎన్ని లింగాలు తయారు చేస్తారు? ఈ రోజు తుని పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మిత్ర సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తువులో శ్రీ భోగలింగేశ్వర సేవా సమితి వారి సహకారంతో తునిలో కోటి లింగాల తయారీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా తుని పట్టణంలో సుమారు 15 రోజులు ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించినాం. అందులో భాగంగా సుమారు 5 లక్షల విగ్రహాలు చేయడానికి మేము అనుకున్నాం. దీనిలో భాగంగా తుని గ్రామం మరియు చుట్టుపక్కల 10 ఊర్ల నుంచి ఈరోజు 3వ రోజు కార్యక్రమం. ఈరోజు విశేష జనవాణి వచ్చి ఈ యొక్క శివనామార్చనలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా తుని పట్టణ తరపున వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ లింగాలన్నీ కూడా సుమారు కోటి లింగాలు తయారు చేసి ఈ కార్యక్రమం అనేక పుణ్యనదుల్లోని కాశీలోని అనేక హోమాలు చేసి కలపడం జరుగుతుంది. కావున దయంతి తుని చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క శివనామస్మరణలో పాల్గొని శివలింగాలు చేయాలని కోరుకుంటున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజమండ్రి వారికి తుని పట్టణ వాసులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నాం. సుమారు 200 మంది ఇక్కడ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. దీనికి సంబంధించి రోజుకి 10,000 శివలింగాలు తయారు చేసి ఏదైతే తయారు చేసిన శివలింగాలు ఉన్నాయో జాగ్రత్తగా వీటిని ప్యాక్ చేసి ఇక్కడి నుంచి కాశీ పంపించే యోచనలో ఉన్నారు. అయితే కాశీలో నెల రోజుల పాటు ఇవి పూజలు అందుకుని, అలాగే ఎక్కడైతే నదుల్లో ఉన్న నదులు జీవనదులు ఏవైతే ఉన్నాయో మనకి నదుల్లో పుణ్యనదులు అన్నింటిలో కూడా కలిపే యోచనలో కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మహిళలకు సంబంధించి మహిళా మండలి సెక్రటరీ ఉన్నారు. అయితే తెలుసుకుందాం, ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇక్కడ నుంచి పంపించడానికి మీకు ఎంత టైం పడుతుంది మేడం? ఓం నమ శివాయ. ఇది ఒక 10 రోజుల కార్యక్రమం అని రాజమండ్రి వారు మనకి ఈ అవకాశం ఇచ్చారండి. ఈ 10 రోజుల కార్యక్రమంలో అన్ని కాకుండా మనకి ఎన్ని వీలైతే అన్ని రకాలుగా చేద్దామని ఈ అవకాశం తలపెట్టామండి. అలాగే మహిళలు ప్రతి ఒక్క మహిళ వారికి వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారండి. ఇలాగ ఒక 10 రోజులు జరుగుతుందండి కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఒక్క నదిలో ఈ కోటి శివలింగాలు కాశీలో మహాదేవుడికి అభిషేకం చేసి ప్రతి ఒక్క నదిలో నిమజ్జనం చేయాలని, ఇది లోక కళ్యాణార్థం కాశీలో క్రింది సంవత్సరం తలపెట్టిన కార్యక్రమం అండి ఇది. దాని నిమిత్తం ప్రతి జిల్లాలోని ప్రతి ఊరిలోని ఇలాగా మహిళలతో, వేలాది మహిళలతో ఓం నమ శివాయ నామస్మరణతో ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుందండి. మనకి వీరందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ మహాదేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. చూడొచ్చు 200 మంది నుంచి సుమారు 300 మంది వరకు కూడా ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. వరుసనే ఏదైతే టేబుల్ వేసి ఇక్కడ ఉదయం నుంచి కూడా తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు వీళ్ళందరూ కూడా. చూడొచ్చు
ఎక్కడికక్కడ ఒక ప్లేట్ లో తయారు చేసి ఇవన్నీ కూడా ప్యాక్ చేయించి తీసుకొచ్చి లోపల ఒక గదిలో ఆరబెట్టి ఇవన్నీ కూడా ప్యాక్ చేయించి కాసి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మహిళ కూడా మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అయితే భక్తి కార్యక్రమం, ఇలాంటి భక్తి కార్యక్రమంలో పాల్గొన్నది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఈ కార్యక్రమాన్ని అందించిన వాళ్ళకి, తర్వాత మాకు తుని నుంచి అన్ని సంఘాల వారు మంచి సపోర్టు, అలాగే బాలాజీ గారు ముందుండి మాతో పాటు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మాతో పాటు ఇక్కడ ఉండి అందరికీ కావాల్సిన సదుపాయాలు చూస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంతమంది ఆడవాళ్ళు ముందుకు వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మా తుని చాలా అదృష్టం చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ. చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా ఆర్యవైశ్య సంఘం నుంచి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏ కార్యక్రమానికైనా మేము ముందుండి మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది.